वारंगल जिला किसानों और पीड़ितों ने दावा किया है कि इमादी मधुकर और अंचूरी संतोष, जिन्होंने वारंगल के किसानों से पैसे लेकर आईपी लगाकर भाग गए, आईपी के साथ भाग गए। किसानों ने उनसे पैसे लेने वाले से अधिकारियों से न्याय की मांग करते हुए वारंगल काकटिया रोड पर विरोध प्रदर्शन किया। इस मौके पर उन्होंने कहा, पीड़ितों का 10 करोड़ रुपए लेकर ना भागने का आरोप। भवन निर्माण रोकने के लिए फ्लैक्सी बांधकर विरोध जताने वाले किसान पीड़ित हैं। इमादी मधुकर और संतोष जिस बिल्डिंग का निर्माण कर रहे हैं, उनके सामने पीड़ितों की चिंता। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। డబ్బులు ఇచ్చాం మాకు ఈ 2వ తారీఖు డబ్బులు ఇస్తా అని చెప్పి మాకు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టేది ఎవరికి ఇచ్చారు ఇమ్మడి మధుకర్ అది సార్ మా బాగా మాకు అమ్మాయి మ్యారేజ్ ఉన్నది పెళ్ళికని మేము ఇచ్చినాం సార్ మాకు 2వ తారీఖు డబ్బులు ఇస్తానని చెప్పింది మేము ఇంట్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని బయట వేసింది సార్ మేము చేసుకుంటే బతికేటోళ్ళం మేము సుఖపడక మేము తినక 15 లక్షల రూపాయలు సార్ మాకు కొనడం వల్ల నాకు ₹1,00,000 రావాలి 99 బస్తాలు పెట్టాను అయితే మక్కలకు ఈ సేటు దానికి ఇక్కడ ఎవడో సేటు మాకు తెలియదు మా సేటుకు మేము మా విలేజ్ కదా అని మా సేటుకి పెట్టాము ఆయన తెచ్చి ఈయనకి ఇచ్చిండట ఈయన మాకు డబ్బులు రాలేదని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ పాలు చేస్తాను దామోదర్ సేట్ కుల్లూరు దామోదర్ అది సుందర్ సేటుకి పెట్టినాం ఇప్పుడు అప్పుడు ఆయన 6 గంటల కష్టం చేసుకొని చేసిన పంటకు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మా సుందర్ సేటు దాని గురించి కూలీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పత్తి సీజన్ అయింది పైసలు డబ్బుల కొరకు మస్తు ఇబ్బంది పడతాను 80 బస్తాలు ఆ పైసలు రాక నేను మందుదాయి సావాల్సిందా ఏదో నాకు ఎటువంటి ఇది అవుతాను ఎట్లా కావాలో పరిష్కారం చెప్పండి నా పేరు గారి సోమయ్య పెరిగేడు రాయపల్లి మా ఊరు పెరిగేడు పుట్టరాకు 150 బస్తాలు పెట్టాలి 2 నెలలు అవుతుంది ఇప్పుడు డబ్బులు ఎట్లా రావాలి డబ్బులు 2 లక్షల చిల్లర రావాలి